అన్నిటా బ్రహ్మదుల యజ్ఞభోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్లారగించితివి సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు ఉన్నతి నా పొట్టుగులు ఒకచోనెట్లుంటివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహన నేనెంత వాడనిట్లు గాంచితివి. దేవతలచే పూజలు తివిరిగొనిన నీవు. ప్రస్తుతం మనమున్నది ఎగువ అహోబిలం నందలి కారంజి నారసింహస్వామి దేవాలయం. ఎగువ అహోబిలంలో ప్రవేశించగానే చెక్పోస్టుకు దగ్గరలో కుడివైపు మనకు కారంజి నారసింహస్వామి దేవాలయం వస్తుంది. నవనారసింహస్వామి దేవాలయాలలో ఈ నారసింహస్వామి నవగ్రహాలలో చంద్రగ్రహానికి సంబంధించిన శాంతికి అధిదేవుడిగా ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ నారసింహస్వామి చేతిలో విల్లంబులు ఉంటాయి, శంకుచక్రాలు ఉంటాయి, విశేష ఆభరణాలు కలిగి ఉండి నాగేంద్రుణ్ణి తను ఛత్రముగా కలిగి ఉండడం జరుగుతుంది. అతి ముఖ్యమైన విషయం, కారంజి నారసింహస్వామికి 3 కన్నులు, త్రిక్షం అంటారు. 3వ కన్ను కూడా ఇక్కడ కనిపిస్తుంది. మామూలుగా శివుడికి, పరమేశ్వరుడికి మాత్రమే 3 కన్నున్నట్టు భావిస్తాము. కానీ తొలుత నారసింహస్వామికే 3 కన్నులు ఉన్నట్లు, ఆయనను ప్రార్థించే శివుడు కూడా ముక్కంటి అయినట్లు భక్తులు విశ్వసిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల కూడా 108 దివ్య దేశాల్లో ఒకటి, బద్రీనాథ్, మధుర కూడా దివ్య దేశాల్లో ఒకటి. అలాగే అహోబిలం కూడా 108 దివ్య దేశాలలో 97వ దివ్య దేశంగా పరిగణించబడుతుంది. సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాబ్ది మధ్యస్థలం యోగారూఢం అతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్ర పినాక సాభయ వరాన్ బిభ్రాన్ మర్ఖచ్చివిం క్షత్రీభూతం ఫణీంద్ర ఇందుధవలం శ్రీ లక్ష్మీ నరసింహం భజే అనే శ్లోకములో చెప్పినట్టు పరిపూర్ణంగా నరసింహస్వామి ఇక్కడ ఆదిశేషుడు గొడుగుగా మరియు చేతిలో విల్లంబులు ధరించి, నగలు ధరించి, క్షీర సాగరం మధ్యలో ఉన్నట్లు అత్యంత శాంత స్వభావుడు మరియు జ్ఞాన స్వభావుడుగా ఇక్కడ మనకు కనిపిస్తాడు. స్యాభవద్భక్తజనార్జిగంధః పితృద్వమన్యే శవిచార్యచూర్ణం స్తంభే పదారస్తమనంజలభ్యం లక్ష్మీనృసింహం చరణం ప్రపద్యే అహోబిలే గారుడశైలమధ్యే కృపావసాత్ కల్పితసన్నిధానం లక్ష్మ్యా సమాలింగితవామభాగం లక్ష్మీనృసింహం చరణం ప్రపద్యే వేదాంతదేశయతీంద్రకటాక్షలబ్ధ త్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్రయం నారాయణాద్యదర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యదిశేఖరమాశ్రయామః శ్రీమదాదివన్షటకోపయతీంద్రమహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవన్షటకోపశ్రీ రంగనాథ యతీంద్రమహాదేశికాయ నమః. சுதினமேற்றது. இந்த க்ஷேத்திரமானது 9 ரூபாய் உரையும் நரசிங்கன் திருப்பதியாம் என்னும் சொல்லும்படியான நவநாரசிம்ம சுவாமி க்ஷேத்திரம். ஜ்வாலா அகோபிலா மாலோலா குரோட காரஞ்ச பார்கவாக யோகானந்தா சத்ரவடா பாவனா நவமூர்தயக என்னும் சொல்லுங்கிரமத்தில் காரஞ்ச நரசிம்மன் 5வது க்ஷேத்ராதீசனாக காரஞ்சம் என்னும் சொல்லும்படியான புங்கமரத்து கீழே பெருமாள் நித்தியவாசம் பண்ணுறார். காரணம், ஆஞ்சநேய பகவான் தபஸ் பண்ணுறார். பெருமாள் அவதார காலமானது கிருதயுகம். சதுர்யுகத்தில் முதல் யுகத்தில் பெருமாள் ரிசிம்மன் அவதாரம் பண்ணார். அடுத்ததான திரேதாயுகம் ராமன் சீதா 2 பேரும் பெருமாள் சேவிக்கிறதுக்கு வரா. ஏன்னா பெருமாளுக்கும் பெரிய பெருமாள் யாரும் கட்டலாம், ரிசிம்மன் தான். இங்கே வந்து கீழ் அகோபுரத்துலேருந்து 3 கிலோமீட்டர் இருக்கிற கிருஷ்ணாபுரம் இன்னும் சொல்லும்படியான கிராமத்தில் ஸ்ரீ ராமதீர்த்தம், அந்த தீர்த்தத்தில் ராமனும் சீத்தையும் அனுஷ்டானம் பண்ணுறார். பெருமாள் சேவிக்கிறதுக்காட்டார். ராமன் இங்கே பெருமாளுக்கு பஞ்சாமிர்த சாஸ்திரம் சொல்லும்படியான ஸ்லோகம் எழுதியாச்சு. அகோபிலம் நாரசிம்மம் கத்வாராம பிரதாபவான் நமஸ்கிருத்வா ஸ்ரீநிருசிம்மம் அஸ்தௌஷி கமலாபதின்னு சொல்லும்படியான
5 விதமான மங்கள ஸ்லோகங்களை ராமன் இங்கே எழுதியிருக்கார். ராமனுக்காக இங்கே ஆஞ்சநேயர் காட்சி கொடுக்குறார். ராமனுக்கும் ஆஞ்சநேயருக்கும் சம்மந்தமே தவிர நிருசிம்மனுக்கும் ஆஞ்சநேயருக்கும் சம்மந்தம் இல்லை. அதனால தான் ஆஞ்சநேயர் கேட்குறார், நீ நிருசிம்மன் தான், நீ உக்ர ரூபமாக இருக்கார், என்னுடைய ராமன் சாந்த ரூபமாக இருப்பான், நீ ராமன் இல்லை நீ நிருசிம்மன் தான் சொல்கிறார். இல்லை நான் ராமன் தான் அப்படின்னு சொல்லிட்டு பெருமாள் சாதிக்கிறார். சாதிக்கிற காலத்தில் பெருமாளுடைய சதுர கஷ்டத்தில் 2 கஷ்டத்தில் சக்கர கஷ்டம் வலது கையிலையும் இடது கஷ்டத்தில் சாருங்கம் சொல்லும்படியான வில்ல சாத்தின்னு இருக்கார். அந்த வில்ல சாத்தின்னு இருக்கிறதுனால அந்த பெருமாள் நிருசிம்மனுக்கு சாருங்க நிருசிம்மன் அப்படின்னு சொல்லிட்டு திருநாமம் உண்டு. அதனால தான் இந்த க்ஷேத்திரத்துக்கு காரஞ்ச நிருசிம்மன் அப்படின்னு சொல்லிட்டு ஒரு திருநாமம் உண்டு. 108 வைணவ திவ்ய தேசத்தில் 97வது திவ்ய தேச பெருமாள். திருமங்கையாழ்வார் என்னும் சொல்லும்படியான ஆழ்வாரில் கடைக்கோடி ஆழ்வார் நிருசிம்மனுக்கு 10 பாசுரத்தினால மங்களாசாசனம் என்றார். அங்கன் ஞாலமஞ்ச அங்கோர் ஆளறியாய் அவனன் பொங்காகம் வள்ளுகிறாள் பொழுந்த புனிதனிடம் பைங்கனானை கொம்பு கொண்டு பத்திமையார் அடிக்கு செங்கனால் ஈட்டிரஞ்சும் சிங்கவேள் குன்னமே அப்படின்னு சொல்லும்படியான இந்த க்ஷேத்திரம் தமிழில் திருச்சிங்கவேள் குன்றம் அப்படின்னு சொல்லி பேர். தெலுங்குல அகோபிலம், அகோபலம். அப்பேற்பட்டதான உன்னதமான தெலுங்கு. இக்ஷேத்திரம் நவநாரசிம்மஸ்வாமி க்ஷேத்திரம். జ్వాళాహోబిలా మాలోళ క్రోడ కారంజ భార్గవాహ యోగానంద చత్రవడ పావన నవమూర్ధయగ అన్ని 9 నరసింహస్వామి కొలు ఉన్నారు. 9లో ఈ నరసింహస్వామి కారంజ నరసింహస్వామి. కారంజ అంటే గానుగ చెట్టు. గానుగ చెట్టు నుంచి సమీపము స్వామివారు ఆంజనేయ తపస్పై రామ 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 చెప్పినారు. అదే స్వామివారు రామావతారము, రాముల వారు సీతమ్మవారు ఇక్కడ స్వామివారు దర్శించి వచ్చిన తర్వాత మా శబ్దం వచ్చిందే అని చెప్పి స్వామివారు లోపల వచ్చినారు. ఆంజనేయ భవన్ స్వామి తపస్సు పని రామా స్వాగతం చెప్పి నేనే లోపల ఉన్నారు. అదే నేనే నానే రామన్ నానే నృసింహన్, నేనే రాముడు నేనే నృసింహుడు తప్పించి ఇది 5వ దివ్య దేశము, 5వ క్షేత్రాధీశన్ కారంజ నృసింహస్వామి. 97 దివ్య దేశము. తిరుమంగయాళ్వారు 10 పాసరం మంగళాశాసనం చెప్పి ఈ ఊరుకు తమిళ తిరుచింగవేల్కుంటాం అన్ని అహోబిలం అహోబలం. నమస్కారం. మేము మాకు చింతలక్షి అమ్మవారు, మా అక్క, నరసింహస్వామి మా బావ. ఇక్కడ గుడి దగ్గర ఒక కుటుంబం జ్వాల, మాలోల, వరహ, కారంజ, వివేకానంద, చిత్రవట, భార్గవ అన్ని చోట్ల కాడ మేము సేవ చేసుకుంటూ ఉన్నాము దేవుడికి. మా 500 కుటుంబాలు ఉన్నాయి కింద దిగహోబిలంలో. మేము ఆయన సేవ చేసుకుంటా కొని బతుకుతున్నాము. తరతరాలు మాకు ఈ సేవ అనేది మా దేవుడికి మేమే చేసుకుంటా ఉన్నాము. నా పేరు ఎస్ మహమ్మద్ రఫీ. మాది ఆలగడ్డ మండలం, నంద్యాల జిల్లా, ఇక్కడ కోటకందుకూరు గ్రామం. మేము ముస్లిమ్స్. ఇలా మాలాగే మా చాలా కుటుంబాలు ఇక్కడ బాగుంటుందని, ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ప్రశాంతత కానీ, ఇక్కడ చుండికి లొకేషన్ కానీ, ప్లేస్ కానీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని, ఎలాంటి టెన్షన్స్ అయినా కానీ సరే వెళ్ళిపోతాయి, దూరం వెళ్ళిపోతాయని చెప్పేసి చాలామంది ముస్లిమ్స్ కానీ ఏ కులం మతాలైనా కానీ సరే ఎటువంటి భేదాలు లేకుండా అందరూ వచ్చి పూజించుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది ప్రస్తుతానికైనా. ఫ్యూచర్ నుంచి ఇక్కడ అన్నీ సమకూలంగా బాగానే జరుగుతున్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చాలా చుట్టుపక్కల చాలా గ్రామాలు, చాలా పల్లెలు దీని గురించి తెలిసిందే, స్వామి గురించి. ఇక్కడ చాలా అభివృద్ధి కూడా చెందుతున్నాయి. మెయిన్ టెంపుల్ గురించి ఇక్కడ బాగా ఇక్కడ ఇది ఉందని చెప్పి ఎక్కడి నుంచో తెలంగాణ, ఛత్తీస్గఢ్ అక్కడ చాలా మంది వస్తున్నారని చెప్పేసి దీన్ని తీసుకొని, టెంపుల్ని తీసుకొని అక్కడ గ్రామాలంతా డెవలప్ చేస్తున్నారు. ఇది బాగుంటుంది. ఎవరైనా కానీ సరే రావచ్చు. ఎలాంటి వాళ్ళైనా కానీ సరే, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ ఎవరైనా రావచ్చు. బ్రహ్మోత్సవాలకు బట్టలు కుట్టిస్తూ ఉంటాం స్వామి అమ్మవారికి. మా భర్త పేరు శ్రీనివాసులు, నా పేరు లక్ష్మీదేవి. మేము ఇక్కడే పుట్టి పెరిగినాము. మేము బట్టల షాప్ పెట్టుకున్నాము. అమ్మవారికి, లక్ష్మీ నరసింహస్వామికి బట్టలు కుట్టిస్తుంటాము. ఆయన దయ వల్ల మేము ఇక్కడ బాగానే ఉన్నాము.